నా పేరు పులిరాజు. శ్రీశైలం ప్రాజెక్టు సిపిఐ మండల కార్యదర్శిని. మా ఒక డిమాండు ఒకటే, శ్రీశైలం మండలాన్ని పూర్తిగా కూడా మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పేసి మా ఒక కోరిక. ఎందుకంటే ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతి ఎక్కువ మంది కూడా ఈ ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే, ప్రకాశం జిల్లా వాసులే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మేము కోరుకునేది మార్కాపురం జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టుని, ఇక్కడ శ్రీశైలము, లింగాలగట్టు, సుండిపేట గ్రామాన్ని, ఈ 3 గ్రామాలను కూడా మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పేసి మా ఒక కోరిక. ఎందుకంటే ఇక్కడ వైద్యపరంగా కానీ, ఇట వైద్యపరంగా కానీ, చదువుల పరంగా కూడా చాలా వరకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మనకి. ఎందుకంటే ఈ ప్రకాశం జిల్లా, కర్నూలు, నంద్యాల జిల్లా సరిహద్దులలో ఏదైనా జరగాలంటే జరిగితే వాళ్ళు టేకప్ చేయాలా, వీళ్ళు టేకప్ చేయాలని చెప్పేసి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకే ఇక్కడ ప్రకాశం జిల్లాలో కలిపితే, మన ఈ 3 మండలాలు కలిపితే 70 కిలోమీటర్లలోనే పోయి కూడా అక్కడ చూసుకొని, కర్నూలు జిల్లాలో పని కూడా చూసుకున్న వైద్యపరంగా కానీ ఏదైనా చేసుకొని రాగలుగుతాము. కాబట్టి ఇక్కడ నంద్యాల జిల్లాలో కానీ, ఈ మండలాలు కానీ ఇక ముందు కానీ ఉంటే మనం తరచూ ఇబ్బందులు పడుతూనే ఉంటాం. 180 కిలోమీటర్లు పోయి మనం రావాల్సి వస్తుంది. కాబట్టి మన సరిహద్దుల్లోనే పక్కనే ఉన్నటువంటి మార్కాపురం జిల్లాలోనే కలపాలని చెప్పేసి మా ఒక కోరిక. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దాదాపు 75% మంది కూడా ఇక్కడ ప్రకాశం జిల్లా, మార్కాపురం, ఇక్కడ గిద్దలూరు ఈ ప్రాంత వాసులే ఎక్కువ ఉన్నారు. వ్యాపారం పరంగా కానీ, వైద్యం పరంగా కానీ కూడా ముందంజలో ఉంటాము అని చెప్పేసి నా ఒక కోరిక. నా పేరు ఓబులయ్య, ఏఐటీసీ వైస్ ప్రెసిడెంట్. ముఖ్యంగా జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో తీసుకొని జిల్లాలుగా కేటాయించడం జరిగింది. అప్పుడు అది అశాస్త్రీయంగా జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాగ్దానం చేసి, ఎక్కడ వీజీగా ఉంటే వాళ్ళందరికీ కూడా బౌండర్స్ ఏర్పాటు చేసి దగ్గర జిల్లాలో ఉండేటట్టు ఏర్పాటు చేస్తామని ఆ రోజు కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే మార్కాపూర్, శ్రీశైలం, సుండిపేట, లింగాలగట్టు మొత్తం కూడా మార్కాపూర్ జిల్లాల కలపాలని చెప్పి, ఎందుకంటే మార్కాపూర్ జిల్లా అయితే 80 కిలోమీటర్ల లోపులోనే ఉంటుంది. అక్కడ జిల్లా అయితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, కాలేజీలు కానీ, ఎడ్యుకేషన్ బాగుంటుంది. అందుకని ఆ జిల్లాలు మార్చడానికి ఈరోజు వేసిన కమిటీ ఎక్కువ దూరంలో ఉందని చెప్పి కమిటీ వేయడం జరిగింది. అది నంద్యాల జిల్లా అంటే దాదాపు 180 కిలోమీటర్లు అంత ఘాట్ సెక్షన్లో పోయే ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా దగ్గర ఏరియా ఉన్నదే జిల్లాను ఏర్పాటు చేయాలని, మార్కాపూర్ జిల్లాను శ్రీశైలం జిల్లాగా చేసి శ్రీశైలం, మార్కాపూర్ జిల్లాలో కలపాలని చెప్పి ఏఐటీసీగా మా కోరిక. అది ఖచ్చితంగా గవర్నమెంట్ వారు వేసిన కమిటీ వారు కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం.